హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా సోషల్ మీడియాకు అలవాటు పడుతున్నారు. ప్రపంచంలో ఏ మూలన ఏది జరిగినా సోషల్ మీడియా సాయంతోనే అది తెలిసిపోతోంది. కొందరికి వారి నైపుణ్యాలను ప్రదర్శించే వేదికగా మారుతోంది, మరికొందరికి ఆదాయ వనరుగా మారుతోంది. ఇంకొందరికి టైంపాస్ కోసం సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతోంది. చాలామంది వారి వ్యక్తిగత విషయాలను బాగా షేర్ చేసుకుంటున్నారు. కొత్త కారు కొన్నామని, కొత్త వస్త్రాలు ధరించామని, బంధువులు ఇంటికి వచ్చారని ఇలా ఏదైనా వాటిల్లో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ చాటింగ్ అంటూ వాటికి అడిక్ట్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఈ ప్లాట్ఫామ్లో ఉండే రీల్స్, స్టోరీస్ యువతను బాగా ఆకర్షిస్తున్నాయి. ప్రతి విషయాన్ని అందులో షేర్ చేసుకోవడం, భావాలను పంచుకోవడం అలవాటైపోతోంది. దీంతో అవి లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా వీటికి అడిక్ట్ అయిపోయిన వారిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల పెరిగిపోతోంది. ఫలితంగా ఇతరులతో కలవలేకపోవడం, డిప్రెషన్కు గురవడం కారణంగా మానసిక ఆరోగ్యం క్షీణిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాకు దూరంగా ఉండటం ఎలా? అందుకు చేయాల్సిన పనులేంటి? అసలు అది సాధ్యమేనా? నిపుణులు ఏం చెబుతున్నారు తెలుసుకుందాం రండి. వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే, కొందరు రోజుకు 5 నుంచి 6 గంటలకు పైగా సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో వారు దానికి బానిస అవుతున్నారంటూ, మద్యం, సిగరెట్లు ఎలా వ్యసనంగా మారుతున్నాయో సోషల్ మీడియా కూడా అంతే వ్యసనంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు వర్చువల్ ప్రపంచంలో జీవించడం ప్రారంభించారని, దీనివల్ల మానసిక ఆరోగ్యం క్షీణిస్తోందని చెబుతున్నారు. ఇతరుల్లా ఉండాలనే కోరిక మానసిక ప్రశాంతతను నాశనం చేస్తోందంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పెరుగుతున్న సోషల్ మీడియా వ్యసనం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. ఇలా చేయకపోతే అది మీ మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, ఇది కొన్ని సందర్భాల్లో తీవ్ర నిరాశను కూడా కలిగిస్తోందని చెబుతున్నారు. సోషల్ మీడియా వ్యసనాన్ని ఎలా వదిలించుకోవాలి? దీనికి సంబంధించి వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే, రోజులో 1 గంట కంటే తక్కువ సమయం సోషల్ మీడియాను ఉపయోగించాలనే విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. వీలైతే కొన్ని రోజులు వాటిని ఉపయోగించడం మానేయండి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సెల్ ఫోన్ను దూరంగా ఉంచండి. సోషల్ మీడియాలో స్టేటస్ను చూడకండి. వాటి గురించి ఆలోచించకండి. ఒకవేళ రాత్రి వేళ నిద్రకు భంగం కలిగితే అది డిప్రెషన్కు దారితీయచ్చు. అందుకే క్వాలిటీ నిద్ర ప్రతి మనిషికి అవసరం. ఒక సమయాన్ని నిర్ణయించండి. నిరంతరం సోషల్ మీడియాను వినియోగించడం అలవాటుగా మారితే దానిని పరిహరించండి. ఏదో ఒక సమయంలోనే వినియోగించడం అలవాటు చేసుకోండి. ఉదాహరణకు లంచ్ సమయంలోనే దీన్ని రొటీన్గా మార్చుకోవడానికి ప్రయత్నించండి. రాత్రిపూట సోషల్ మీడియాను పూర్తిగా ఉపయోగించడం మానేయండి. తొలుత ఇది మీకు అలవాటు కావాలంటే కొన్ని రోజుల పాటు సోషల్ డిటాక్స్ చేసేయండి. అవసరమైతే కొంతకాలం పాటు సోషల్ మీడియా యాప్లను ఫోన్లో అన్ఇన్స్టాల్ చేయండి. అప్పుడు మీకు సోషల్ మీడియా అడిక్షన్ కొంతవరకు తగ్గుతుంది. ఆ తర్వాత కొద్ది సమయంలో మాత్రమే వినియోగించడం, అది కూడా నిర్ణీత సమయం వరకు మాత్రమే చూడటం అలవాటు చేసుకోండి. అది మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.